The fellow is not expected to die even officially because he owes much money to the bank. Of course, if Yama grants him death, nobody can do anything. So, what we call goodwill, what we call fame, what we call the result of our good behavior is also money, and no greater thing than money. మనం పుణ్యఫలం అని ఏదైతే అంటున్నామో, సత్కర్మ ఫలం అని ఏదైతే అంటున్నామో, ఎంత పేరు మోగినటువంటి కంగుమయ సత్కర్మలు అయినప్పటికీ వాటి వలన మనకు వచ్చినటువంటిది అవి పెట్టి కొనుక్కున్నటువంటి ఆర్జించుకునే డబ్బు, అంటే చెమటోడ్చి ఎలా అయితే సంపాదిస్తాడో అలాగా సత్కర్మ ఓడ్చి సంపాదిస్తాడు. ఇక్కడ పొరపాటు పడరాదు అన్నారు పెద్దలు. దీనిని వినియోగం చేసుకుంటే అయిపోతుంది. కార్లు తెమ్మంటే ప్రతివాడిని కారు తెమ్మన్నప్పుడల్లా కొంత అయిపోతూ ఉంటుంది. చెట్టు చివరికి టెలిఫోన్లో హలో ఎవరు పిలుస్తున్నారు, ఎవరండి పిలుస్తోంది అని అడుగుతారు. అవతల వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళు కృష్ణమాచార్య అంటే లేరంటండి అని చెప్తారు. అయిపోయి ఎందుకంటే కారు అడుగుతాడు వీడు ముండా కొడుకు అంటారు. అయిపోయింది. So, when the VIP receives a telephone, who is it? Krishnamacharya speaking. Tell him that I am not here. This fellow always demands a car from him. That means the bank balance is exhausted. The fellow's check will never be honored until he gets some more money and brings it to the bank in the name of his good work to others or service to others. చూసారా, ఇతరులకు అతడు చేసినటువంటి సత్కర్మ అనే రూపంలో వాడు బ్యాంకులో వేసుకున్న డబ్బంతా పుణ్యం అనే పేరుతో, కీర్తి అనే పేరుతో ఉన్నది అదంతా అవగొట్టుకున్నదాకా కార్లు తెప్పించుకున్నాడు. అవన్నీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కారు కావాలంటే మళ్ళీ బ్యాంకులో వేసుకోమని గాడిదని ఉట్టి చెక్కు పంపిస్తే ఎవడు మారుస్తాడు? ఇది ఆనర్ చేసిన చెక్కు కాదు, వీడి చెక్కులు. అవును, ఇంకా చెక్కు పంపిస్తున్నారు. వాడికి టెలిఫోన్ చేసి చెప్పండి, వాడు వేసినటువంటిది అయిపోయింది బ్యాంకులో. దీన్ని ఏమన్నారు? శివే పుణ్యే మర్త్యలోకం విశంతి. వన్స్ అగైన్ ది ఫెలోస్ ఫీట్ ఆర్ ఆన్ ది బేర్ గ్రౌండ్ ఆఫ్ దిస్ ఎర్త్ ఫ్రమ్ ది కార్ అండ్ హెలికాప్టర్ అండ్ ది జెట్ ప్లేన్. ఈ పుణ్యం క్షీణించగా మర్త్యలోకం మీద కాళ్ళు పెట్టి వెళ్తుంటారు. ఎక్కడున్నారంటే ఇవి చేయకముందు, ఈ 30 ఏళ్ల ప్రేయర్స్ చేయకముందు ఎక్కడున్నాడో కృష్ణమాచార్యులు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. So Krishnamacharya stands on the ground where he was standing 30 years ago before he started his prayers and fooled all these people. దీని కోసం ప్రేయర్ చేస్తే ఈ వచ్చిన పుణ్యం వల్ల వచ్చిన సుఖం ఉందే, దాన్ని అది అయిపోతూ ఉంటే మళ్ళీ ఫిలప్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని స్వర్గలోకం అన్నారు పురాణాల్లో. కానీ ఇదే పుణ్యం చేసి ఆ ఫలితం కోసం కాకుండా చేస్తూ వెళుతూ ఉండటం అనేటువంటిది ఉన్నది. దాన్ని ఇదే సత్కర్మతో ఇదే పుణ్యఫలాన్ని ఆ ఫలితం ఆశించకుండా వీడు పుణ్యాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నారు? ఇంట్లో ఉన్నటువంటి 100 మంది తలో 100 రూపాయలు ఒకడు, 1000 రూపాయలు ఒకడు, 1000 రూపాయలు, 1200 రూపాయలు ఒకడు, 400 రూపాయలు ఒకడు సంపాదిస్తున్నారు. There are 100 members in a big family, which is quite common in an Indian family. Of course, an European cannot properly understand it. But it is possible. 100 people in a family. One fellow is earning 1000 rupees, another fellow is earning 1200 rupees, one fellow 2000 rupees, one fellow 100 rupees, one fellow 50 rupees earning. వీళ్ళందరూ ఇంట్లో ఒక పెద్ద డబ్బా పెడతారు. తెచ్చి అందులో పడేస్తారు ఆ డబ్బాలో అనుకోండి. All these people pull down their money, their earnings, without throwing it to their pockets in a common container. వీళ్ళలో అందరిలోకి పెద్దవాడు ముసలాడైనటువంటి వాడిని ఆ డబ్బా దగ్గర కూర్చోబెడతారు ఈ 100 మందిని అనుకోండి. ది ఓల్డెస్ట్ అండ్ ది సీనియర్ మోస్ట్ ఆఫ్ ది ఫెలో ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఆస్క్డ్ టు సిట్ నియర్ ది కంటైనర్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్.
తర్వాత వీళ్లలో ఏ రోజున ఎవరికి కావాల్సిన పొద్దున సాయంత్రం తినే భోజనం దగ్గర నుంచి, వాళ్ళ గుడ్డల దగ్గర నుంచి, వాళ్ళకి చెప్పుల దగ్గర నుంచి, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెడితే ఆ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి, ఇందులోంచి ఆ ముసలాయన తీసి వీళ్ళకి ఎవరికి కావాలో ఎంత కావాలో తీసిస్తున్నాడు అనుకోండి. సపోజ్ ఆల్ దీస్ పీపుల్ యాక్సెప్ట్ దట్ ది ఓల్డ్ మ్యాన్ డిసైడ్స్ హూ ఇస్ టు గెట్, హౌ మచ్ హీ ఇస్ టు గెట్ ఫర్ హిస్ పర్సనల్ కంఫర్ట్స్, ఫుడ్, క్లోదింగ్, housing, for his children, for his wife, for his marriages, etc., and for the schooling of the children, all these things. He comes and says, the school fees is so much. The old man gives it. He comes and says, my son is sick. Fruit so much cost, and bread costing so much, medicine costing so much. ఇట్లాగా మా అబ్బాయికి పాలు ఎంత కావాలి, పండ్లు ఎంత కావాలి, ఇట్లా చేస్తూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు మిగతా ఎవడికి వాడుగా సంపాదించి పొట్టపోసుకునేటువంటి వాడికన్నా ఎక్కువ సుఖంగా జీవిస్తారా, తక్కువ సుఖంగా జీవిస్తారా? ఇలా జీవిస్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇమాజిన్ ఫర్ వన్ మూమెంట్, if this fellow lives a better life or a worse life than the fellow who earns and eats for himself. Suppose husband and wife, husband earns for himself and purchases his own clothes, etc. Wife earns for herself and purchases her own clothes and housing, etc. And they spend 20% of their common income for their common children. ఇలాంటి దుర్భరమైనటువంటి పాశ్చాత్య జాతి జీవితం కన్నా ఆ జాతి స్పర్శచే చెడిపోయిన మన జాతి జీవితం కన్నా ఆ స్పర్శచే చెడిపోని కుటుంబాలు ఇంకో 120, 15, 14 ఉన్నాయి దేశంలో. అలాంటి జాతులలో ఉన్నటువంటి 100 మంది ఇంట్లో ఉండి సంపాదిస్తున్నటువంటి వాడు ఎక్కువ సుఖంగా ఉంటాడా? ఇందాక ఎవరికి వాడుగా సంపాదించుకుని మొగుడు అకౌంట్ మొగుడిదే, పెళ్ళాం అకౌంట్ పెళ్ళాంతే. మనలో కూడా దౌర్భాగ్యులు ఉన్నారు, లేకపోలేదు. దేర్ ఆర్ unfortunate fellows even among native Indians, where husband's account is different from wife's account, husband's money is different from wife's money, husband's belongings are different from wife's belongings. Though we are born in a very, very fortunate land, we purchase unfortunate life like this. ఉన్నారు. ఎవరి జీవితం వాడిదే, ఎవరి పిండకుడు వాడిదే, ఎవడన్నా వాడు వండుకుంటాం, వాడు తింటాం. Which life is better? Which is called divine life. So, we have to step into a life of God or spiritualism. We have to sacrifice our personal comforts and personal life. Which family lives a better life? The fellows 100 people who have pooled the money in a container and ask the oldest fellow to decide, they live definitely a better life. What is the betterment they have? ఇది చేయాలి. We should be evolved enough, advanced enough in our evolution to appreciate the betterness of this life. అది తెలియాలి. ఈ జీవితం కన్నా ఆ జీవితం ఎట్లా గొప్పదో తెలియాలి. How heaven life is better than human life, we should be able to appreciate, and a certain amount of evolution is expected of us. ఇది ఇక్కడ చెప్పారు. దీని నుండి చెదరగొట్టినటువంటిది కనుకనే పాశ్చాత్య నాగరికతను గూర్చి మనకు భయము బాధ తప్ప పాశ్చాత్యుల గురించి బాధ లేదు. వాళ్ళు గోవుల వంటి సాధు జీవులు మనలాగానే ఇక్కడ వచ్చి ఉంటూ ఉన్నారు. చూడండి, మనం ఎన్నడూ పాశ్చాత్యుల్ని ఆదరించి ఉన్నట్లయితే మనకి చాలా బాగానే ఉంది. కానీ పాశ్చాత్య నాగరికతను ఆదరించి పాశ్చాత్యుల్ని చూసి భయపడ్డాము, వాళ్ళ దగ్గర చేయబట్టి దేశీయుని అడుక్కుని దృష్టి వాళ్ళం అయిపోయినాం అనిపించాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆనరింగ్, we have gone to a bottom level. So, we have to go once again to the heaven level. ఇది కావాలి. ఇక్కడ ఆ 100 మంది జీవిస్తున్న జీవితం చక్కగా ఉంటుంది. కానీ 100 మంది జీవిస్తున్న జీవితంలో ఏనాడైనా సరే ఇది కొనటానికి డబ్బు లేదు అనటానికి వీలున్న పొజిషన్ రాదు. మీరు చూసారా? In the family where the 100 people are there and the oldest man is deciding for everyone, there will be never a situation when the money is insufficient to purchase anything for these people.
how costly it may be, however costly it may be, let it be a helicopter or a jet plane, when it is required, automatically they purchase it. There is no insufficiency. ఇందాకటి వాడు హెలికాప్టర్ తెచ్చి పెట్టండి అన్నప్పుడు ఖర్చు వీడికి అవదు. కనుక దానికి దీనికి తేడా చూపించడం కోసం పురాణములలో ఇతిహాసముల్లోనూ ఆ ఇందాక చెప్పిన దాన్నేమో స్వర్గం అన్నారు, కానీ పుణ్యము నశించినట్టు స్వర్గలోకం అది అన్నారు. ఇది మోక్షలోకము నిష్కామ కర్మయోగము అన్నారు. కనుక స్వర్గానికి మోక్షలోకానికి విభాగం చూపించింది మనకు పురాణాలు. పురాణాస్ అండ్ ఇతిహాసాస్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ది హ్యాపీనెస్ ఆఫ్ హెవెన్ అండ్ ది బ్యూస్ ఆఫ్ ఎటర్నిటీ. ఈ తేడా చూసుకోవాలి. కనుక పెద్ద పెద్ద గ్రంథాలు అనువాదం చేస్తున్నప్పుడు కూడా పొరపాట్లు ఇక్కడే జరిగినాయి. యేసుక్రీస్తు దివ్య జీవితం మీకు చూపిస్తాను అని అన్నప్పుడు హెవెన్ అని అనువాదం చేశారు తప్పుడుగా. హెవెన్ కాదది, ఆ లోకమునందు ఉన్న నా తండ్రి అని ఆయన చెప్పినప్పుడు మై ఫాదర్ ఇన్ హెవెన్ అని తప్పుడుగా అనువాదం చేశారు. ఈవెన్ ది సెంటెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ రాంగ్లీ ట్రాన్స్లేటెడ్ బికాస్ పీపుల్ కుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ లైఫ్. హీ సెడ్ మై ఫాదర్ ఇన్ ఎటర్నల్ కింగ్డమ్ ఆర్ divine life. It is wrongly translated as my father in heaven. It is not heaven but divine life and eternal life. కనుక సుఖములను బట్టి సత్కర్మలను బట్టి సుఖములను కొనుక్కునే లోకం కాకుండా నిష్కామ కర్మయోగంగా సత్కర్మ చేయటం. ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ హ్యాపీనెస్ బై మార్కెటింగ్ వర్చ్యూస్, we should practice virtues for their own sake without expecting any result. This is called the kingdom of God or eternal kingdom. ఇది మనకు శాశ్వతమైనటువంటి రాజ్యంగా చెప్పారు. ఇక్కడ ఉపనిషత్తుల్లో స్వర్గం అని చెప్పబడ్డది కూడా అదే. కనుక ఈ కుర్రవాడు స్వర్గాన్ని గురించి అడిగాడన్నమాట. అడిగితే ఆయన చెబుతున్నాడు, ఇది రెండవ వరంగా నేను కోరుతున్నాను. సో ది బాయ్ నచికేత demanded an initiation into the real life of eternity as the second boon granted to him. తర్వాత ప్రతేబ్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిం నచికేత ప్రజానం. ఈయనంటున్నాడు, ఓ నచికేతుడా, నీకు బ్రవీని చక్కగా నేను పలుకుతాను ఈ స్వర్గాన్ని గురించి. ఐ విల్ ప్రాపర్లీ అటర్ వర్డ్స్ విచ్ లీడ్ యూ డైరెక్ట్లీ అన్మిస్టేకబుల్లీ టు ది లైట్ దట్ లీడ్స్ యూ టు ఎటర్నల్ కింగ్డమ్. నిన్ను ఈ స్వర్గమైనటువంటి అగ్నికి కనువిప్పు చేసేటువంటి పలుకులను నేను పలుకుతాను అన్నాడు. Now, first of all, we should understand that it is the utterance that leads us to this kingdom. పలుకుట అనగా ఉచ్చారణ చేయుట, కంఠముచే వాక్కు పలుకుట, ఉచ్చరించుట, ఆ ఉచ్చరించిన కంఠస్వరమును వినుట అనబడు ప్రణవోపాసన ఒకటి ఉన్నది, దాని వలన మాత్రమే వస్తుంది అని చెప్పడం కోసం ప్రబ్రవీమి, నేను పలుకుతాను ఉచ్చరిస్తాను, నీకు కావలసిన అగ్నిని గురిస్తూ ఉచ్చరిస్తానని చెప్పాడు. ఎందుకనగా ఒక్కటే మార్గం ఉన్నది మానవుడికి ఈ జీవితం అనుభవించడానికి, అభ్యాసం చేయటానికి. అది మనం అర్థం చేసుకున్నందువల్ల ఆ మార్గం అబ్బదు, నిర్వచనం చేయటం వల్ల అబ్బదు, ప్రవచనం చేయటం వల్ల అబ్బదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య. బట్ డివైన్ లైఫ్ can never be defined. It can be defined and defined and defined until we die, but we can go on understanding, but we can never get it. Virtue is something which is got by practice and not by understanding. Sugar is something, the taste of which can be seen only by the tongue, not by logic or definition or sugar technology or textbook of sugar. చూసారా, చక్కెరను ఏ విధముగా తయారు చేయదురు అనేటువంటి గ్రంథము కాదు చక్కెర యొక్క రుచి తెలియజేసేది. నాలికను చక్కెర సంయోగం మాత్రమే. ఇట్ ఈస్ డైరెక్ట్ డూయింగ్
and not knowing. Knowing leads us nowhere unless there is doing. Define sugar. It is not sweet. Have sugar on your tongue. It is sweet. చక్కెరను నిర్వచనం చేయండి, తీయగా ఉంటుంది. తీపిని నిర్వచనం చేయండి, ఎలా ఉంటుంది? నేను తీపి కాదది, మీరు అనుభవిస్తూ ఉన్నది. అయస్కాంతమును నిర్వచనం చేసిన పెద్ద గ్రంథం ఉంటుంది, మ్యాగ్నెటిజం అని దాని పేరు, పుస్తకం. బల మీద ఒక ఇనప తాళం చేయబెట్టి ఆ పుస్తకం పెట్టి రుద్దండి. సో హ్యావ్ ఎ పీస్ ఆఫ్ ఐరన్ ఆన్ ది టేబుల్, హ్యావ్ ది బిగ్ వాల్యూమ్ కాల్డ్ మ్యాగ్నెటిజం, రబ్ ది పీస్ ఆఫ్ ఐరన్ విత్ ది బుక్ కాల్డ్ మ్యాగ్నెటిజం, రబ్ ఫర్ 1 hour, 1 day, 1 year, 1 life. The iron piece is never a magnet, it still sleeps. కనుక యుజముల వల్ల ఆలజీల వల్ల రాదు, మన వల్ల వస్తుంది కానీ వచ్చేటువంటిది. అప్పు చేసినా మనం చేయాలి కానీ అపాలజీ చదువుకొని చేయాలని. అప్పు తీర్చినా మనం తీర్చుకోవాలి కానీ ఎకనామిక్స్ చదువుకున్నందువల్ల తీరదు. భారతీయులు ఫాల్స్ ఎకనామిక్స్ చదువుకున్నందువల్ల భారతదేశాన్ని అడుక్కుతింటూ పోయేటట్టుగా చేశాం. The false economics which Indians have learned for 60 years, it has led the country into poverty and pestilence and an international beggary and nothing short of it. Now we are in a state of international beggary. Let us not be ashamed of accepting it. Let us go into real economics once again. Let it not be only economics, but we should have a proper spiritual virtue economics of virtues. దేశాన్ని ఇతర దేశాలకి అమ్మేసేసుకున్నాం, బేరం పెట్టేసేసి అది ఎకనామిక్స్ అని పిలిచాం. మళ్ళా వద్దాం చిన్నగా ఇట్లాంటి ఈ జీవితానికి రావాలి. కనుక ఈ జీవితాన్ని తెలియజేస్తూ వాక్కును ఉచ్చరిస్తే వచ్చే రాజ్యాన్ని చెబుతాను విను అన్నాడు. ఓమిచ్చేతదక్షరం ఉద్గీతముపాస్యేత. ఓం అనే అక్షరాన్ని ఉద్గీతం అంటే కంఠమెత్తి గానం చేయండి. ఆ చేసిన శబ్దాన్ని వినండి. విన్నప్పుడు మీ మనస్సు మీ ప్రాణము కలిసి మీలోకి మయం అవుతాయి, మీలో ఉంటూ ఉంటాయి. అప్పుడు స్వర్గ శబ్దవాక్యమైనటువంటి ఆనంద శబ్దవాక్యమైనటువంటి జీవితం మీకు నడుస్తూ ఉంటుంది. ఈ శరీరం దాని యందు మనస్సు ఇంద్రియములు బుద్ధి సమస్తము శాశ్వత సామ్రాజ్యమునందు ఉంటాయి. అందులో మీరుంటారు. మీరు శాశ్వతలు కనుక ఈ వస్తువు పోతూ ఉంటాయి. మీరు రావటం లేదు, పోవటం లేదు. అలాంటి స్థితి మీకు దక్కుతుంది. అది ఇక్కడ చెప్పబడేటువంటి రాజ్యం. ప్రతే బ్రవీమి తదుమేని బోధ. ఐ విల్ అట్టర్ ఇట్ అండ్ టీచ్ యూ హౌ టు అట్టర్ ఇట్. You have to purchase this kingdom by uttering and offering yourself as your own word. నిన్ను నువ్వు ఉచ్చరించేటువంటి వాక్కుగా ఆత్మసమర్పణ పరమాత్మకు చేసుకుంటే వాడు అనేటువంటి సామ్రాజ్యం నీ దగ్గరికి వస్తుంది. You cannot purchase happiness because happiness is God. It is omnipresent. సుఖస్వరూపుడు, శాశ్వత స్వరూపుడు, సర్వాంతర్యాన్ని గనక సుఖమును కొనుక్కోదలిచిన వాడు దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా డబ్బు పెట్టి సుఖపడదామని అనుకున్నవాడు, వస్తువులు పెట్టి సుఖపడదామని అనుకున్నవాడు, మేడలు పెట్టి సుఖపడదామని అనుకున్నవాడు, స్త్రీ పురుష సంబంధంతో సుఖపడతామని అనుకున్నటువంటి వాడు సుఖాన్ని కొనుక్కుంటం కోసం ప్రయత్నం చేసే దౌర్భాగ్యులు కనుక దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు. Those who want to purchase happiness with money, happiness with cosmetics, happiness with happy things, with clothes, with housing, with a sophisticated machinery, with the technology of the modern age, with wife, with husbands, with relationships, with senses and sensuous pleasures. They are trying to purchase something which cannot be purchased when they are going into unhappiness and misery and sorrow. జీవితం మొత్తాన్ని ఖర్చు పెట్టి దివాలా తీసుకున్నారు కాబట్టి కాని వాళ్ళు వ్యాపారంలో లాభం పొందటం లేదు అన్నాడు కూడా. ఎందుచేత? వై ఇట్ హ్యాపెన్స్ సో? నో వన్ హూ వాంటెడ్ టు గెట్ హ్యాపీనెస్ బై డూయింగ్ సంథింగ్ ఈజ్ ఎ థరో ఫెయిల్యూర్, ఈజ్ ఎ సక్సెస్. నో వన్ ఈజ్ ఎ సక్సెస్. ఎవ్రీ వన్ ఈజ్ ఎ థరో ఫెయిల్యూర్ వెన్ హీ అటెంప్ట్స్ టు పర్చేస్ హ్యాపీనెస్ బై సంథింగ్ ఆర్ విత్ సంథింగ్. ఏం చేసి సుఖపడదామని అనుకున్నవాడైనా సరే దుఃఖంలోకి వెళ్ళిపోతాడు.
సుఖంగా ఉండటం వల్ల మిగిలినవే సుఖాన్ని ఇస్తాయి, కానీ సుఖం ఇవ్వాలంటే సుఖంగా ఉండాలి. సుఖము సర్వాంతర్యామి. మనం చేసే పని ప్రయత్నం అనేటువంటి చెంబు చెరువులో ముంచినప్పుడు చెంబులోకి చెరువును తీసుకుందామని ప్రయత్నం చేయకూడదు, చెంబుని చెరువులోకి ముంచాలి. కామన్ సెన్స్ పాయింట్ అది. హ్యాపీనెస్ ఈజ్ లైక్ ఏ బిగ్ పూల్ ఆర్ ఎ రివర్ ఆర్ అట్లీస్ట్ ఏ పాండ్. అవర్ అటెంప్ట్ టు హ్యావ్ హ్యాపీనెస్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ ఆర్ ఎ వెసల్. Never deceive yourself by believing that you can pocket the river into the vessel. You can adjust, just lower the vessel into the river. కనుక తల వచ్చి నమ్రంగా సర్వాంతర్యామైనటువంటి సుఖస్వరూపుడు ఆనందస్వరూపుడు అయినటువంటి వాడికి ఆత్మ సమర్పణం చేయటం, ఈ పాత్రని అందులోకి వంచిగా సుఖం ఇందులోకి దిగుతుంది, కానీ భక్తి యోగం చేత ఇంకొక మార్గం చేత ఎన్నడూ జరగదు. సో మేక్ యువర్ సెల్ఫ్ లోవర్ దాన్ ది వన్ హూ ఈజ్ పర్వేడింగ్ ఆల్ దిస్ యూనివర్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ హ్యాపీనెస్. When the water of happiness in the river comes down into your container, only when you lower your container, not otherwise. If you want to purchase the river into your container goes into the river and you are also washed off in the waters of time. You will be nowhere. You will die a miserable death without enjoying happiness. ఇది తెలుసుకోవాలి. కనుక మహానుభావుడు తెలుసుకునేవాళ్ళు మనకు ఎవరే అలా కాదు ఇలా జీవించాలి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇస్తున్నటువంటి లోకం ఇక్కడ ఇస్తూ ఉన్నటువంటిది. అందుకని నాయన నేను నీకు చెబుతాను ఇది అన్నాడు. I will teach you how to be happy. I will utter the word which gives you happiness. You also have to utter it and listen to it, and then your mind will be lost in me, your senses will be lost in me, you will be there as omnipresence or bliss. నీవు నాలోకి వచ్చేస్తావు. ఎవరైతే ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ ఉంటారో వాడే పరమాత్మ స్వరూపుడుగా ఉంటాడు. ఇంకొకడు కూడా వాడితో గొంతు కలిపి ఓం అని ఉచ్చరిస్తూ ఎవడైతే వింటూ ఉంటాడో వాడు వీడు ఉండడు, ఇద్దరు కలిసి ఒకళ్ళలో కలిసి ఉంటారు. If one utters Om and listens to it, he is omnipresence. If another also does it, he is omnipresence. Since there are no two omnipresences, these two fellows will disappear in the one fellow who is present in everyone around us. ఇది వస్తుంది. ఈ స్థితి రావాలి. ఆనందం అప్పుడు రావాల్సిందే కానీ ఇంకోలా రావటానికి వీళ్ళే. కనుక నేను నీకు ఉపదేశిస్తానన్నాడు. సో ఐ విల్ షో యూ ది వే. స్వర్గమగ్ని నచికేత ప్రజానన్. ఓ నచికేత, ఈ అగ్నిని తెలిసిన వాడినై నీకు చెబుతానన్నాడు. ఐ నో దట్ లైట్, ఐ నో దట్ ఫైర్ విచ్ ఓపెన్స్ ది గేట్స్ టు హ్యాపీనెస్. సో ఐ విల్ మేక్ యూ నో హౌ టు ఓపెన్ యువర్ గేట్స్ ఆల్సో. Fire can never be purchased. Fire can be kindled from fire. Money cannot purchase fire. Fire can kindle fire. ఇంతే. ఒక చోట నిప్పు వండుతూ ఉంటే మంట, అందులోంచి ఇంకో క్యాండిల్ వెలిగించుకోవాల్సిందే, కానీ 5 రూపాయలు ఇచ్చి వెలక్కడా ఉన్నటువంటి క్యాండిల్ని ఈ 5 రూపాయలు దానికి అంటించి మంట అంటించడానికి వీల్లేదు. 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఒక క్యాండిల్ వెలిగించాలంటే ఇంకో క్యాండిల్ అంతకుముందు వెలుగుతూ ఉంటే దాని మంటకి ఇది వెలిగించవలసిందే. పిచ్చి వేషాలు వేయటానికి వీల్లేదు. Let it be 5 rupees or 100 rupees or $1 or £1. You cannot touch it to the wick of the candle and make the candle light. A candle requires a candle which is already lit and already having a flame. Only fire can give you fire and nothing can give you fire. So happiness can give you happiness. I know how to be happy. I know how to make you happy. I will give you the fire which leads you to happiness. అది ఇక్కడ చెప్పారు. దీనిని మించిన విద్య ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉంది అని తెచ్చినట్లయితే వాళ్ళ పాదమే పట్టుకుందాం అన్నాడు ఆయన. అందుచేతనే కావచ్చు తెల్లవాళ్ల పాదాలు, వాడి పాదాలు, వీడి పాదాలు పట్టుకుని ఇక్కడికంటే కువైట్లో ఎక్కువ జీతం ఇస్తారు, అమెరికాలో ఎక్కువ జీతం ఇస్తారు, రష్యాలో ఎక్కువ జీతం ఇస్తారు అని పాత్ర పట్టుకుని చదువుతూ భిక్షాన్ని దేశాన్ని ముష్టిమూడా కొడుకై భారతీయుడు అడుక్కుంటానికి ఇతర దేశాలకు వెడుతున్నాడు.
చూద్దాం మళ్ళీ ఈ దేశంలో కూడా మళ్ళీ మనం ఇవ్వగలము. ఈ విద్యను పట్టుకుంటే అలా ఉండేవాళ్ళం. అది వదిలిపెట్టి నానా జతల కాళ్ళు బూట్లతో సహా పట్టుకుంటాం నేర్చుకున్నాం, బతుకులు అయిపోయింది. మళ్ళీ మారాలి. స్వర్గమజ్ఞం నచికేత ప్రజానం. నాకు తెలుసును ఈ నచికేతుడు ఇవ్వవలసిన అగ్ని స్వర్గమైన అగ్ని. అనంతలోకాప్తిం అథో ప్రతిష్ట. అనంతలోకాల యొక్క ఆప్తిని, అటుపైన ప్రతిష్టను, ఇవి కూడా ఇచ్చేటువంటి స్థిరమైనటువంటి దానిని ఆయన అగ్నిని. ది వన్ లైట్ దట్ enlightens or kindles all planes of existence of a human being. మనం జీవిస్తున్నటువంటి లోకాలు, జంతు లోకం దగ్గర నుంచి దివ్య లోకం దాకా కొన్ని వేల లోకములు ఉన్నాయి. ఇన్ని లోకాలని వెలిగించేటువంటి అగ్ని ఇంకేమిటో నేను ఇస్తానన్నాడు. There are many thousands of planes lived by the human fellows. All these planes are enlightened by the one flame. I will give you that flame అన్నాడు. ప్రతిష్టాం, స్థిరత్వం చెందినటువంటిది. మనం అంటించుకునేటువంటి మంట ఆ క్యాండిల్ ఉన్నంతసేపు ఉంటుంది, దీపారాధన ఉన్నంతసేపు ఉంటుంది. కానీ శరీరం అనేటువంటి ప్రమిదల్లో వెలిగించబడుతున్నటువంటి దీపములో ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో ఆ వెలుగు ఆరేది కాదు, వచ్చినటువంటిది కాదు. సో ది ఫ్లేమ్ we kindle in the candle lasts only as long as the candle stands. Then it disappears away into the one fire which is called cosmic fire. And the same flame is being kindled as the flame of fire. తర్వాత ప్రయత్నం అనేటువంటిది రాపిడిగా చేసి నిప్పు పుట్టిస్తే our efforts to do good things is used as the friction to produce fire. అప్పుడు నేను అనేటువంటి అగ్ని పుడుతుంది. ఇది ప్రకృతి పుట్టించడం కోసం ఈ దేహాలను తయారు చేసి ఇచ్చింది. నేచర్ హ్యాస్ ఫ్యాబ్రికేటెడ్ దీస్ బాడీస్ యాజ్ సచ్ క్యాండిల్స్ దట్ ఆర్ లైటెడ్. అది ఎరిగినవాడు ఎరగని వాడికి చెప్తాడు. ఆ రూపంలో వెలిగినటువంటి క్యాండిల్ వెలగని క్యాండిల్ ని వెలిగిస్తూ ఉన్నది బ్రహ్మ విజ్ఞానంగా. ఇది ది వన్ హూ ఆల్రెడీ నోస్ ఇట్, ఇట్ గివ్స్ ఇట్ టు ది అదర్. దేర్ఫోర్ ది వన్ క్యాండిల్ దట్ ఈస్ లిట్, ఇట్ లైట్స్ ది అదర్ క్యాండిల్ ఆల్సో. కనుక స్థిరంగా ఉన్నటువంటి అజరామరమైనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ శబ్ద వాక్యమైన వెలుగు నీకు ఇస్తాను. విద్యుత్ త్వమేవం నిహితం గుహాయాం. నువ్వు తెలుసుకో ఈ అగ్ని ఎట్లాంటిదంటే గుహలో ఉన్న అగ్నిగా తెలుస్తూ అన్నాడు. రిమెంబర్ దట్ దిస్ ఫైర్ ఎగ్జిస్ట్స్ ఆల్వేస్ ఇన్ ఏ కేవ్. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఇన్ ది ఓపెన్. ఇది ఎప్పుడు కూడా ఆరు బయట ఉన్నటువంటి అగ్ని కాదు, గుహలో ఉన్నటువంటి అగ్ని. ఎక్కడ ఈ గుహ అని అంటే ఆరు బయటలోనే ఈ గుహ ఉంది అన్నాడు. కొండలో ఉన్న గుహ కాదు. గుహలో ఉంటామంటే గుహలో దాక్కున్నవాడు ఎట్లయితే కనిపించడో కొండ మీద తిరుగుతున్న వాళ్ళకి, అలాగే ఈ చోటులో ఉన్నటువంటి అగ్ని కూడా మనకి కనిపించకుండానే చోటులో ఉన్నది. Just as a person who conceals himself is not seen by anyone that is moving on the mountain, a person who is in a cave cannot be seen. So also in the cave which we call space, this cosmic fire is hiding itself. We cannot see it unless we bring it out like light or fire or heat or electricity. So the base of all these things is the original fire which we can call the cosmic fire. అలాంటి అగ్ని ఇస్తా అన్నాడు. శాశ్వతము, స్థిరము, ప్రతిష్ఠితము, గుహయందు నిహితమైనటువంటి అగ్ని. నిహితం గుహాయాం. మనలో కూడా ఏం చేస్తే ఈ అగ్ని వస్తుంది? ఇంద్రియార్థములలోంచి ఇంద్రియాల్లోకి రావాలి, ఇంద్రియాల్లోంచి మనస్సులోకి రావాలి, మనస్సులోంచి బుద్ధిలోకి రావాలి, బుద్ధిలోంచి నేను తాను అనేటువంటి వెలుగులోకి వెళితే అప్పుడు ఈ అగ్ని దొరుకుతుంది. గుహలో ఉన్నది లోపల అన్నాడు. The cave here described is indicated by the location where the spark of I am exists in you, somewhere near the heart and lungs, in the cage of the chest, thorax. It
ఇక్కడెక్కడో ఉంది, ఇక్కడి నుంచి వస్తూ ఉన్నది. వేర్ ఫ్రమ్ ది రెస్పిరేషన్ కమ్స్, హూ ఈజ్ రెస్పైరింగ్ ఫర్ అస్. ఎక్కడ నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తూ ఉన్నాయి. మనం శ్వాస పీలుస్తున్నామని అనుకోరాదు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ బై బిలీవింగ్ దట్ యు ఆర్ బ్రీతింగ్, బికాస్ while you are sleeping also you are breathing. You are not the fool who is making yourself breathe. నువ్వు నిద్రపోతూ ఉండగా కూడా శ్వాస నడుస్తుంది కనుక నువ్వు కావాలని శ్వాస పీలుస్తూ బతుకుతున్నాను అనుకోబోకు. నీ శ్వాస నీ చేత పీల్చిస్తూ నువ్వు జీవిస్తూ ఉండేట్టుగా చేసేటువంటి నీవు లోపల మళ్ళీ వేరే ఉన్నావు. The one who is making you breathe while you are sleeping and one who is making you live while you are sleeping, he is there in you. He is also called yourself, the higher yourself. To learn that. అక్కడ వాడున్న చోటుని గుహ అంటారు. Therefore, we are to search it in the cave. Go there, produce a friction and produce